తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనం గోదావరి జిల్లాలో రాజకీయం రోజు రోజుకి సర్వత్రంగా సాగుతుందని చెప్పుకోవాలి. పూర్తిగా రసవత్తరంగా ఉన్న రాజకీయాల్ని ఎటువైపు మలుస్తారు అనేది మనకి మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్లో తెలియబోతుంది. ఈ నేపథ్యంలోనే మన మండపేట నియోజకవర్గం వేగుళ్ళ జోగేశ్వరరావు అసలు ఆయన జగన్ ప్రపంచంలోనే ఎమ్మెల్యేగా గెలిచి అది కూడా ఇప్పుడు చంద్రబాబు ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ రోజు అటు అరకు ఇటు మండపేట 2 సీట్లని అనౌన్స్ చేశారు. అసలు ఈ వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి ఎందుకు వచ్చింది అంత ఇంపార్టెన్స్? నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఫస్ట్ డేలో ఏదైతే ఫస్ట్ ఫేజ్లో అరకు మీది అనౌన్స్ చేయడంలో ఏంటి అసలు ఆంతర్యం ఏంటిది? మొదటి నుంచి కూడా పాత ఆలమూరు నియోజకవర్గం కానీ ప్రస్తుత మండపేట నియోజకవర్గం కానీ తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. మరి ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మండపేట నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి అభిమానం, శ్రద్ధ. ఆ అభిమానంతో రాష్ట్రంలోనే ఆయన అధికారంలో రాగానే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 4,064 టిడ్కో ఫ్లాట్స్ని ఈ చిన్న మున్సిపాలిటీకి ఆయన శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదట ఏకైక మున్సిపాలిటీ మాది. తర్వాత ఇంకా కొంతమంది లబ్ధాలు మిగిలిపోయారని చెప్పి సార్ని కలిసినప్పుడు మిగిలిన వాళ్ళతో కలిపి మాకు సెకండ్ ఫేజ్ అయితే మిగిలిన అందరూ ఫస్ట్ ఫేజ్ ఇంకో 2,212 మొత్తం 6,204 లబ్ధిదారులకి ఫ్లాట్స్ని టిడ్కో ద్వారా మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన హయాంలో సుమారు 500 కోట్ల వరకు అభివృద్ధి కూడా మేము ఈ మండపేట నియోజకవర్గానికి వారు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏ నిధులు ఇచ్చినా దాన్ని సక్రమంగా మనం ఖర్చు పెట్టి అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నామనే ఆయన యొక్క ఒక నమ్మకాన్ని ఇక్కడ మనం నిలబెట్టుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా మరి మొన్న కూడా మరి ఫస్ట్ ఫేజ్లోనే మరి ఇంచుమించుగా అయితే మొట్టమొదటి సీటుగా మరి నన్ను అనౌన్స్ చేయడం కూడా కారణం అదే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.